ప్రీతికి జరిగినటువంటి ఆ విషాదం ఏదైతే ఉందో మరొక్కరికి జరగకూడదు, రాబోయేటువంటి రోజుల్లో మరొక ప్రీతి బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ చేయాల్సి వస్తుంది. ఏంటి అసలు ప్రీతి విషయంలో ఇప్పటి వరకు మీడియా అంతా మాట్లాడుతోంది, మాట్లాడకుండా వదిలేసినవి ఏమన్నా ఉన్నాయా? మీడియా అంతా మాట్లాడుతుంది, ఓకే ఫ్రాంక్ అదొకే. బట్ ఆ గ్యాప్లో మా డాడీకి వచ్చిన కాల్ నుంచి తన ఫోన్ నుంచి వెళ్ళిన లాస్ట్ కాల్, ఆ గ్యాప్లో ఏమైందనేది ఎవరు స్ట్రెస్ చేయట్లేదు దాని మీద. అలా అక్కడ ఏమైందో జరిగితే ఇలా మాకు ఉండేదానికి కారణం ఏంటో మాకు తెలుస్తుండే. అసలు ప్రీతి ఇంజెక్షన్ తీసుకున్నది, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని చెప్పి ఫస్ట్ ఎవరు కాల్ చేశారు, ఎవరికి కాల్ చేశారు? పృథ్వీ తీసుకున్నారని కూడా కాల్ చేయలే. మా ఫాదర్కి కళ్ళు తిరిగి పడిపోయి ఐసీయూలో ఉన్నట్టు కాల్ వచ్చింది. డాడీ సరే తన డ్యూటీలో ఉంటుంది కదా, తినకుండా కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చులే అని అనుకోనే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేసరికి వెంటిలేటర్ మీద పెట్టారు. ఎంజిఎంలోనే ఓకే, వెంటిలేటర్ మీద పెట్టారు. అక్కడ దాకా వెంటిలేటర్ మీద పెట్టే అంత అక్కడ ఏమైంది ఆ రీజన్ మాకు ఇంకా తెలియదు. ఒక క్వశ్చన్ మార్క్ లాగా వెళ్ళిపోయింది అది. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించాడు అనడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అసలు? తన ఫోన్లో ఉన్న తన వాట్సాప్ చాట్స్ కానీ, మాకు షేర్ చేసే వాయిస్ రికార్డ్స్ కానీ, ఇంకా తను బాధపడుతున్నట్టు మాకు అర్థం అవుతుంది. తను ఊరికే డ్యూటీలోనే పిలుస్తూ తనకు రెస్ట్ ఇవ్వకుండా తన డ్యూటీ కూడా ఈమెనే చేస్తుండే. ఓకే, ఇలాంటి ఇంకా మాకు షేర్ చేసుకునే ఎన్నున్నాయో. ఇప్పుడు ఈ మధ్యలోనే ప్రీతి తన సిస్టర్ మ్యారేజ్ కోసం అని చెప్పి వచ్చింది. కనీసం అప్పుడు ఏమైనా షేర్ చేసిందా? ఒకవేళ షేర్ చేస్తే ఎలాంటివి ఉన్నాయి? ఇప్పటికి షేర్ చేసిందంటే ఇలా సతాయిస్తుడు అనే ఒక పాయింట్ అయితే చెప్తూనే ఉంటుంది. కాకపోతే అరే వారికి ఇంకా కొంచెం పొలిటికల్గా ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మనం పెళ్ళికి వచ్చేటప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో ఫొటోస్ దిగి నేను పెట్టుకుంటా. సైఫ్ ఏదైనా పొలిటికల్ పార్టీలో యాక్టివ్గా ఉండేవాడా? తన ఫ్యామిలీకి కానీ తనకు కానీ సపోర్ట్గా ఉండేదా? అతనితోటి మా సిస్టర్ వర్క్ చేస్తున్నప్పటికీ నాకు తెలిసి 2.5 months అయి ఉంటుంది. ఎందుకంటే నవంబర్ ఎండింగ్లో జాయిన్ అయింది. తన రోస్టర్ కానీ ఏమొచ్చినా ఒక 10 days తర్వాత నుంచి షీఈస్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డ్యూటీస్. అక్కడ వరకు అంటే డ్యూటీకి వెళ్తుందంటే ఒక సీనియర్ ఉన్నాడు కాబట్టి తనతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, కానీ తన ఫ్రెండ్స్తో లేనంత ఇంటరాక్షన్ అతనితో ఏమొచ్చింది, దానికి కారణం ఏంటి, ఇంకా అంత హరాస్ చేస్తున్నంత కారణం ఏంటి, దాని ఏమన్నా చెప్పింది ఆయనకి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించిన తను ఊరికే మాకే చెప్తుంది, ఊరికే సతాయిస్తున్నాను అని. మా అక్క ఎంతగైనా చదువుకుంటుంది. బికాస్ తన సైడ్ ఏమైనా రాంగ్ ఉంటే తను ఓకే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ రాంగ్ లేకపోతే మాత్రం ముందటి వాడిని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఇదే పృథ్వీ, చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే అంతమంది ఉన్నారు, అంతమందిని వదిలేసి ఎందుకని సైఫ్ అది ప్రీతినే టార్గెట్ చేసుకుంది? బికాస్ అందరికీ చేస్తున్నా మా అక్కకి, బికాజ్ వేరే వాళ్ళకి జరుగుతున్నా వేరే క్వశ్చన్ చేయకపోవచ్చు, మా అక్క చేస్తుంది. బికాజ్ తను గట్టిగా ఉంటుంది. ఆమె ఏదున్నా ఎవరున్నా నా ముందట మనిషి ఎంత పెద్దవాడైనా షీ విల్ క్వశ్చన్. ఓకే.